నమస్తే అమ్మా. సో అంటే ప్రధానంగా అంటే ఈ నీటి హక్కుల గురించి అనేది ప్రధానంగా మీరు అసెంబ్లీ నినాదం కూడా. మరి దీని మీద మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది కదా! దీని మీద నేను మాట్లాడబోతున్నా అని. మరి ఏమైంది ఈరోజు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2 సంవత్సరాలు శాసనసభకు రాకుండా మొన్న వారం రోజుల క్రితము టీఆర్ఎస్ భవన్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ నుంచి ఒక వైపు ఉంటుంది, ఇక్కడ నుంచి రాజకీయం మారుతుంది, తాట తీస్తా తోలు తీస్తా అనేది మాట్లాడు. ఓకే, మేమేమంటామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కూడా నీకు వయసులో అనుభవంలో పెద్దవాడివి, 78,000 పుస్తకాలు చదివినావు, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది నీకు. నీ అనుభవాన్ని రంగడించి శాసనసభలో నీటి జలాలపైన జరుగుతున్న వివాదాలపై నువ్వు మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇస్తే దాన్ని స్వీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా మరి ముందుకోవాలనే విషయాన్ని పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని శాసనసభకు రండి అంటే కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ యొక్క డిప్యూటీ లీడర్లు అయినటువంటి మన తలసాని శ్రీనివాసరావు యాదవ్ కానీ, హరీష్ రావు గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ చర్చ జరుగుతున్న సమయంలో వాకౌట్ చేసిపోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో శాసనసభ అంటే ఒక అకౌంటబుల్, అదే జవాబుదారితనము, శాసనాలు చేసే సభనే శాసనసభ అంటారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్లో శాసనసభను అవమానించిన వ్యక్తులు ఎవరంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళు విమర్శ నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాల మీద గత తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసం మీద ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లొంగి ఏదైతే మనకు రావాల్సిన 511 టీఎంసీలు రావాల్సిన మన జలాలను 299కి సంతకాలు పెట్టి మన తెలంగాణకు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిండు కేసీఆర్ గారు. మనకు రావాల్సినవి 510 టీఎంసీలను 299 టీఎంసీలకు ఎందుకు ఆ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సంతకం పెట్టారు? ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఏర్పడిన తెలంగాణలో 1,200 మంది